ఇవాళ రోజు మన గుంటూరులో ఎంతో వైభవంగా మన వంగవీటి రంగా గారి 36వ వర్ధంతిని జరుపుకుంటున్నారు. అలాగే ఇవాళ రోజు ఎక్కడ చూసినా 2 లక్షల పైన విగ్రహాలని ఆవిష్కరించారంటే అసలు ఎందుకు, ఏంటి జరిగింది? మనం పుట్టక ముందు మన కొన్ని ఇక్కడ కొంతమంది చాలామంది తెలియని విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ రోజున మన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మన 47వ వార్డులో గోరంట్ల మరి ఇక్కడ గత సంవత్సరం విగ్రహావిష్కరణ చేసుకున్నారు. మరి ఆ విగ్రహావిష్కరణలో ఈ భాగంగా ఈ రోజున మన కార్పొరేటర్ గారు మాణిక్యాలరావు గారు, శ్రీనివాసు, నాగరాజు అందరూ కూడా మన సుబ్బారావు గారు వాళ్ళ టీం ఉంది, వాళ్ళ టీం ఆధ్వర్యంలో మరి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 35 సంవత్సరాలు అయిపోయినా కూడా రంగా గారు చనిపోయి ఈ రోజున ఇంత ఘనంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో చాలా అద్భుతమైనటువంటి వారి మీద ప్రేమతో వారి అబ్బాయి కూడా ఈ రోజున చిన్నగంజాం దగ్గర మరి ఒక గ్రామంలో మరి విగ్రహావిష్కరణ 10 అడుగులు ఒక మంచి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. అలాగే విజయవాడలో 100లో ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారు. అలాగే మేము కూడా అన్ని ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సాయంత్రం పూట ఇక్కడ గోరంట్లు వచ్చాము. మరి రంగా గారు బతికి ఉన్నప్పుడు కన్నా కూడా చనిపోయినాక వారికి మీద ప్రేమ ఏదైతే ఉన్నారో ఈ కాపు కులమే కాకుండా ఇతర కులాలు ఎవరైతే సామాజిక వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బ్రాహ్మణ్స్ కానీ ముస్లిమ్స్ కానీ వారికి గుర్తొచ్చేది రంగా గారికి. ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా ఎవరైతే గతంలో వాళ్ళ ఇబ్బందులు పడినటువంటి పిల్లలు కూడా రంగా గారిని గుర్తు చేసుకుంటారు. ఎందువల్ల అంటే ఒక వృక్ష కార్మికుడు కానీ, లేకపోతే ఒక ముస్లిం మెకానిక్ కానీ, లేకపోతే ఒక బ్రాహ్మణు పురోహితుడు కానీ వాళ్ళకి విజయవాడలో ఎవరితో అయినా ఇబ్బందులు వస్తే గుర్తొచ్చేది రంగా గారే. ఆయన స్పందిస్తాడు. అలాగే మరి ఎన్నో రకమైనటువంటి పోరాటాలని ఎదుర్కొని ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున మరి అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మరి డిప్యూటీ సీఎంగా మరి ఈ రోజున ఆయన బాబు గారి ఆధ్వర్యంలో మరి ఈయన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారు సామాజిక వర్గంతో పాటు అన్ని కులాలు ఆయన అభిమానులు కానివ్వండి, మన కూటమి రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎనలేనిది. అలాంటి వ్యక్తి రంగా గారి ఆశయాలకి అనుగుణంగా వారు కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఇక్కడ అంతా కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ టీం ఉన్నారు. మరి వారందరూ కూడా మరి రంగా గారి స్ఫూర్తితో భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి, వారు కూడా విద్యాపరంగా కానివ్వండి మరి అన్ని రంగాల్లో ఉంటారని వారి స్ఫూర్తిని మరి 2 రాష్ట్రాలకి ఇస్తంపజేసి మరి అడుగుజాడలో నడుస్తామని మాటిస్తున్నాం. మీరు కాపు కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ గుంటూరు జిల్లాలో చాలా సీనియర్ నేత, అలాంటి సంబంధించి ఎప్పుడూ సరే ఇప్పుడు నివాళులు అర్పించడంలో ఈ దండల వేడి ఇవే చేస్తారు. కానీ ఆయన చరిత్రని విద్యార్థులకి, రాబోయే బడుగు బలహీన వర్గాలకి ఒక పుస్తకంగా చేసే విధంగా ఏమైనా చర్యలు జరుగుతున్నాయి? సహజంగా ప్రభుత్వాన్ని కూడా మనం అందరం కూడా ఎవరైతే బాబు గారు ఉన్నారో వారిని అడగటం జరిగింది. కృష్ణా జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వ్యక్తి రంగా గారు, వారి పేరు కూడా జిల్లాకి పెట్టాలని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరి మన చాగంటి కోటేశ్వరరావు గారిని అన్ని రంగాల్లో విద్యాపరంగా కానివ్వండి మరి మంచి మార్గంలో నడవడానికి మన యువతను కూడా మంచి మార్గంలో ఉంచాలని, ఇప్పుడు మరి మనకి గంజాయి కానివ్వండి లేకపోతే రకాలైనటువంటి డ్రగ్స్ వాడి విద్యార్థులు చాలా చెడుదారిని బట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారిని మరి వారిని నియమించడం అనేది చాలా అందరూ కూడా హర్షించదగిన విషయం. వారిని కూడా మేము కలిసి రంగా గారి చేసినటువంటి సేవలు కానివ్వండి, వారి స్ఫూర్తితో విద్యార్థులు ఏ రకంగా భవిష్యత్తులో పైకి వస్తారనే దాని గురించి మీరు అన్నట్టుగా మరి వారిని రేపు మనకి ఏదన్నా విద్యార్థులకి ఏ క్లాసుల్లో పుస్తకాల్లో ముద్రించితే రంగా గారికి విద్యార్థులకు ఉపయోగపడిద్దో, రాష్ట్రానికి ఉపయోగపడిద్దో, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా వారికి మంచి సంస్థానం ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన లోకేష్ గారిని కానివ్వండి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకుంటాం. భవిష్యత్తులో వారి రంగా గారు ఎందుకంటే 36 సంవత్సరాలు చనిపోయి అయినా కూడా రంగా గారు ఎలా ఉంటారో అనేది కూడా కొంతమంది యూత్కి, పిల్లలకు కానివ్వండి, యూత్కి కూడా తెలియదు. ఎందుకంటే 30 సంవత్సరాల లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా రంగా గారి విషయాలు తెలియదు. కానీ ఈరోజు కూడా ఆఖరికి 20 సంవత్సరాల కుర్రాడు కూడా రంగా గారి పేరు చెబితే
వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ తల్లిదండ్రులు కనుక్కొని వాళ్ళ తాతలను కనుక్కొని రంగా గారికి ఇంత పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే వాళ్ళ ఇళ్ళల్లో పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్తూ ఉంటారు రంగా గారు అంటే ఇది. అలాంటి వ్యక్తి మరి మంచి రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కొంతమంది దుర్మార్గులు వారిని అంతమంది జరిగింది. అయినా కూడా మరి చాలా ఓర్పుతో మన వాళ్ళంతా కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తు ముందుకెళ్తారని కోరుతున్నాం.